శ్రీమద్ భగవద్గీత సారం టి మురళీధర్ గారు రాశారండి. మనకు చక్కగా వివరించారు. ఈయన ఒక్క రోజులో భగవద్గీత నేర్చుకోవడం అనేది అసాధ్యం. మనం జీవితాంతం నేర్చుకున్నా కూడా మనకు భగవద్గీత అనేది నేర్పిస్తూనే ఉంటుంది. శ్రీమద్ భగవద్గీత సారం 18 అధ్యాయాలు సంక్షిప్తంగా మనం ఇప్పుడు చూద్దాం. గీతా పరిచయం. అర్జున విషాద యోగం. మమకార వ్యామోహం దుఃఖాన్ని కలిగిస్తుంది. ఎంతటి ధీరులనైనా దుర్బలులను చేస్తుంది. దుఃఖం పురోగతిని, సుఖం తిరోగతిని కలిగిస్తుంది అనేది అర్జున విషాదయోగం అనే ఈ అధ్యాయంలో చెప్పాడు. 2వ అధ్యాయం సాంఖ్యయోగం. చనిపోయిన వారి గురించి కానీ, జీవించి ఉన్న వారి గురించి కానీ పండితులు శోకించరు. కర్మలు చేయడానికి మాత్రమే నీకు అధికారం. ఆ కర్మ ఫలానికి అధికారివి కావు. హృదయ దౌర్బల్యం తుచ్చమైనది. సమత్వం యోగ ఉచ్యతే అని చెప్తూ స్థిత ప్రజ్ఞస్థితిని గురించి ఈ సాంఖ్యయోగం అనే అధ్యాయంలో చెప్పాడు. కర్మయోగం 3. ఆత్మజ్ఞానం ద్వారా ఇంద్రియ మనోబుద్ధులను ఆధీనంలో ఉంచుకొని స్వధర్మాన్ని అనుసరించి ఫలాపేక్ష లేకుండా కర్మలు చేయడమే అని ఈ కర్మయోగం అనే అధ్యాయంలో చెప్పాడు. జ్ఞానయోగంలో ఏం చెప్పారంటే, జ్ఞానాన్ని దగ్ధ కర్మాణం, జ్ఞానం ద్వారా మాత్రమే సమస్త కర్మలు భస్మమవుతాయి. జ్ఞాన సముపార్జన కోసం ధ్యాన సాధన అవసరం. జ్ఞానం ద్వారా మాత్రమే కర్మ అకర్మ వికర్మలను అర్థం చేసుకుంటాం. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. 4 వర్ణాలు మరియు యజ్ఞకర్మల గురించి ఈ జ్ఞానయోగం అనే అధ్యాయంలో చెప్పాడు. 5వది కర్మ సన్యాసయోగం. కర్మాచరణలో నేను చేస్తున్నాను అనే కర్మత్వ భావాన్ని, కర్మ ఫలాల మీద కోరికను విడిచి నిష్కామ కర్మలు చేస్తూ పండితుడిలా జీవించాలి అని ఈ కర్మ సంయోగం అనే అధ్యాయంలో చెప్పాడు. 6 ఆత్మ సంయయ యోగం. ధ్యానయోగం. ఉద్ధరేదాత్మానం. ఎవరిని వారే ఆత్మోద్ధరణ చేసుకోవాలే కానీ ఎవరిని వారే అధోగతి పాలు చేసుకోకూడదు. అన్ని యుక్తంగానే ఉండాలి. అభ్యాస వైరాగ్యాలతో మనస్సు నిగ్రహించవచ్చును. యోగ భ్రష్టత్వం పొందిన మళ్ళీ జన్మలో అక్కడ నుండే ప్రారంభమవుతుంది. కనుక యోగివిగాక అర్జున అని ఈ ధ్యానయోగం అనే అధ్యాయంలో చెప్పాడు. విజ్ఞాన యోగం. అనుభవ జ్ఞానం. వేలాది మందిలో ఏ ఒక్కడో తనను తాను సరిగ్గా అర్థం చేసుకోగలుగుతున్నాడు. 4 విధాల మనుషులు నన్ను సేవిస్తున్నారు. ప్రకృతి పరమాత్మ మీద ఆధారపడి ఉంది అని ఈ విజ్ఞాన యోగం అనే అధ్యాయంలో చెప్పాడు. అక్షర పరబ్రహ్మ యోగం. సృష్టి అంతా నశించినా కానీ నాశనం కానిది, అక్షరమైనది పరబ్రహ్మం ప్రాణం పోయే సమయంలో ఏ విధమైన భావాలతో తనువు చాలిస్తే తదనుగుణమైన స్థితినే అక్షర పరబ్రహ్మ యోగం. సృష్టి అంతా నశించినా కానీ నాశనం కానిది, అక్షరమైనది పరబ్రహ్మం ప్రాణం పోయే సమయంలో ఏ విధమైన భావాలతో తనువు చాలిస్తే తదనుగుణమైన స్థితినే పొందుతాడు. బ్రహ్మలోకం. పునర్జన్మ. బ్రహ్మకాలం. ఏ కాలాలలో మరణం గురించి ఈ అక్షర పరబ్రహ్మ యోగం అనే అధ్యాయంలో చెప్పాడు. రాజవిద్య. రాజగుహ్య యోగం. ఆత్మధ్యానంలో ఉన్నవారి యోగక్షేమాలు నేనే చూసుకుంటాను. ఈ జ్ఞాన విద్యను రాజవిద్య అని, చాలా రహస్యమైనదని, అధికారి అయిన వానికే చెప్పదగినది అని, పత్రం, పుష్పం, ఫలం, తోయాలను భక్తితో నాకు సమర్పించమని ఈ రాజవిద్య రాజగుహ్య యోగంలో చెప్పాడు. విభూతి యోగం. పరమాత్మ యొక్క విశేషమైన మహిమలను తెలియజేయడం. ప్రాణుల గుణాలన్నీ పరమాత్మ వల్లనే కలుగుతున్నాయని అనేక మహిమల గురించి ఈ విభూతి యోగం అనే అధ్యాయంలో చెప్పాడు. విశ్వరూప సందర్శన యోగం. శ్రీకృష్ణుడు చెప్పిన రహస్యమైన ఆధ్యాత్మిక జ్ఞానం వలన అర్జునుని మోహం నశించింది. విశ్వరూపం చూపించమని అభ్యర్థించడం, చూపించడం అనన్య భక్తితో పరమాత్మను పొందవచ్చును అని ఈ విశ్వరూప సందర్శ యోగం అనే అధ్యాయంలో వివరించడం జరిగింది. 12 భక్తి యోగం. స్వస్వరూప అనుసంధానమే భక్తి. భక్తుడి యొక్క గుణగణాలు
సగుణోపాసన, నిర్గుణోపాసన గురించి ఈ భక్తి యోగం అనే అధ్యాయంలో చెప్పాడు. 13 క్షేత్రజ్ఞ విభాగ యోగం. శరీరం, జీవుడు, జ్ఞానం, జ్ఞేయం గురించి వివరణ. నిరంతర తత్వ విచారణ. జ్ఞాననేత్రం. జ్ఞానం గురించి క్షేత్రజ్ఞ విభాగ యోగం అనే అధ్యాయంలో చెప్పాడు. గుణత్రయ విభాగ యోగం. సత్వ, రజ, తమోగుణాల యొక్క వివరణ. త్రిగుణాతీతుడిగా అవ్వాలని, బ్రహ్మత్వాన్ని అర్హత సంపాదించాలని గుణత్రయ విభాగ యోగం అనే అధ్యాయంలో చెప్పాడు. 15 పురుషోత్తమ ప్రాప్తి యోగం. అశ్వత్థ వృక్షం, సంసార వృక్షం గురించి తెలుసుకున్నవాడే వేదవిదుడు. జీవాత్మ మనస్సు, ఇంద్రియ వాసనలను తీసుకొని ఉన్న శరీరాన్ని విడిచిపెట్టి ఇంకొక శరీరాన్ని పొందుతుంది. 4 రకాల ఆహారాన్ని నేనే జీర్ణం చేస్తున్నాను అరే పురుషోత్తమ ప్రాప్తి యోగం అనే అధ్యాయంలో చెప్పాడు. 16 దైవాసుర సంపద్విభాగ యోగం. దైవీ సంపద మరి అసురీ అంటే రాక్షస సంపద గల వారి లక్షణాల గురించి యుక్తాయుక్త విచక్షణకై వేద శాస్త్రాలే ప్రమాణం అని ఈ దైవాసుర సంపద్విభాగ యోగం అనే అధ్యాయంలో చెప్పాడు. శ్రద్ధాత్రయ విభాగ యోగం. విద్యుత్ ధర్మ కర్మాచరణకు కలిగే అంతఃప్రేరణే శ్రద్ధ. ఎవరి శ్రద్ధ ఎలాంటిదైతే వాడు అలాంటి వాడే అవుతాడు. పూజలు, యజ్ఞాలు, తపస్సు, దానాలు అన్నీ త్రిగుణాలు అనుసరించే ఉంటాయని ఈ శ్రద్ధాత్రయ విభాగ యోగం అనే అధ్యాయంలో చెప్పాడు. 18 మోక్ష సన్యాస యోగం. సర్వధర్మాన్ పరిత్యజ మమేకం శరణం వ్రజ యథేచ్ఛసి తథా కురు కరిష్యే వచనం తవ యత్ర యోగీశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధర. శ్రీకృష్ణం వందే జగద్గురుం.